ప్రీతమ జనరల్ మేనేజర్ గారు శ్రీ ఎం త్యాగరాజు గారు, అలాగే సేవా అధ్యక్షురాలు శ్రీమతి మధురవాణి మేడం గారిని అభినందిద్దాం. పూలమాలతో మన జనరల్ మేనేజర్ గారు శ్రీ ఎం త్యాగరాజు గారు తెలంగాణ తల్లి విగ్రహానికి తల్లిని ఆలోచిస్తున్నారు. సింగరేణి ప్రగతి ర్యాలీ ముందుకు కొనసాగుతూ ఉంది. ఈ ర్యాలీలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ సిద్ధాంతకర్తగా మన వీరులను తలుచుకుంటూ మన బంగారు తెలంగాణలో మనం సాధించినటువంటి అభివృద్ధిని తలుచుకుంటూ మన पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा వృద్ధిని సాధిస్తూ భారతదేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటికీ ఆదర్శంగా నిలుస్తుంది. మనం చూస్తున్న ప్రస్తుతం మన ముఖ్య అతిథి వర్యులు గౌరవనీయులు సింగరేణి సంస్థ అదేవిధంగా ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదేవిధంగా ఆ తర్వాత ఇప్పటికి కూడా తెలంగాణలోని సిరామిక్స్, కాగితం మరియు ఎరువుల పరిశ్రమల గమనాలకు శక్తిని అందించడం నుండి ప్రగతి కొలిమిలను వెలిగించడం వరకు సింగరేణి బొగ్గు తెలంగాణ పారిశ్రామిక మరియు వ్యవసాయ వృద్ధికి వెన్నెముకగా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు గారి దార్శనిక నాయకత్వంలో సింగరేణి గనులు అద్భుతమైన విజయాలు సాధించాయి. వాటిని నిశ్చితంగా పరిశీలిద్దాం. హరిప్రియ నాయక్ గారిచే అదేవిధంగా ఇతర విశిష్ట అతిథి వర్యులు మన ఇలాంటి ఏరియా ప్రీతమ జనరల్ మేనేజర్ శ్రీ ఎం
అదేవిధంగా విశిష్ట అతిథులు శ్రీ జి మధురవాణి గారి చేతుల మీద కేక్ కట్ చేసుకొని మనమందరం కూడా ఈనాటి ఈ ఉత్సవాలను సంబరాలను ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. ఒరిస్సా రాష్ట్రంలో కూడా ఈరోజు మైండ్లని ప్రారంభించి అందులో సైతం ఘనత చాటు. ఈ సింగరేణి సంస్థ కూడా ఎంతో అభివృద్ధి చెందిందని నేను గర్వంగా చెప్తున్నాను. దీనికి నిదర్శనం సింగరేణి సంస్థలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన రోజు ఈ రోజుకి ఆ గణాంకాలను చూస్తే మనకి ప్రస్ఫుటంగా తెలుస్తుంది. మన ప్రొడక్షన్ 33% అభివృద్ధి చెందింది. 504 లక్షల మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి ఏర్పడినప్పుడు వచ్చిందవుతే ఈ రోజుకి అది 671 లక్షలు. సంతోషం అండి. ఈ దేశ అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం చాలా షేర్ ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో మన సింగరేణి సంస్థ షేర్ ఎంతో ఉంది. ఇంత గణనీయమైన అభివృద్ధి చెందిన ఏకైక పబ్లిక్ సెక్టార్ కంపెనీ ఓన్లీ సింగరేణి అని చెప్పి నేను గర్వంగా తెలియజేస్తున్నాను. దీనికి మనమందరం కూడా రుణపడి ఉండాలి. ఎందుకంటే ఈ సింగరేణి సంస్థ వల్లనే మనము ఇలా ఉన్నాం. ఇలానే పాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సింగరేణికి ఉన్నది ప్రత్యేకమైనటువంటి స్థానం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని నెత్తికేసుకొని సకల జనుల సమ్మెతోటి ఎందరో అమరవీరుల త్యాగాలతోటి ప్రతి ఒక్క సంస్థ భాగస్వామ్యంతో ముఖ్యంగా సింగరేణి కార్మికులు మా తెలంగాణ మాకు కావాలి అనేసి వాళ్ళు కూడా కదం తొక్కి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో పూర్తి సహాయ సహకారాలను అందించడం జరిగింది. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్ళడం జరిగింది. వారు ఒకటే నినాదంతో తెలంగాణ రాష్ట్ర సంపదను పెంచు, ప్రజలకు పంచు అన్న నినాదంతో ముందుకు వెళ్తూ ఈరోజు లాభాల బాటలో 30% వాటాను ఇటు సింగరేణి కార్మికులకే పంచుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా అటు బొగ్గు ఉత్పత్తులు, బొగ్గు రవాణాలు, ఇటు మట్టిని తీయడంలో, టర్నోవర్ను పెంచడంలో, నికర లాభాలను ప్రభుత్వానికి అందించడంలో సింగరేణి సంస్థ చేస్తున్నటువంటి కృషిని ఏనాడు కూడా మర్చిపోలేం. ఒక బొగ్గు ఉత్పత్తితో ఆగలేదు. అటు ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇటు థర్మల్ విద్యుత్ లోను, అటు సోలార్ పవర్ ప్లాంట్ ఈరోజు నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ముందంజలో ఉండడానికి ఈరోజు సింగరేణి సహకారం అనేది మర్చిపోలేనటువంటి ఒక పెద్ద అంశం. ఎందుకంటే ఎవరైతే తెలంగాణ చీకటి మదయం అవుతుంది అనేసి మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరికి సమాధానంగా అటు విద్యుత్ రంగ సంస్థ దశాబ్ది ఉత్సవాలు కూడా ఈరోజే జరుగుతూ ఉంది. మరి వారికి మేమున్నాము అనేసి సింగరేణి సంస్థ అటు విద్యుత్ రంగంకి సహాయ సహకారాలు అందించడంలో ఈరోజు వెలుగులు విరజిమ్మడంలో మనం మర్చిపోలేనటువంటిది. ముఖ్యంగా మరి దీని అందరికీ కారణమైన వాళ్ళు విలియం కింగ్. వారు ముద్రించినటువంటి పుస్తకంలో చాలా వివరంగా రాసివ్వడం జరిగింది. మొట్టమొదటిసారిగా బొగ్గు నిక్షేపాలను కనుగొన్నటువంటి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు విలియం కింగ్ వారు ఇల్లెందులో కనుగొనడం జరిగింది. ఆ రోజు నుంచి బొగ్గుట్టగా మొదలై ఈరోజు ఒక ఇల్లెందే కాకుండా దాదాపుగా 6-7 జిల్లాల్లో
తెలంగాణలోనే సింగరేణి సంస్థ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు. ఈరోజు కోల్ ఇండియాలో సింగరేణి కంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు. ఈరోజు కార్మికులు ఎవరైనా కూడా ఏ సంస్థని నేను అలా అనడం వినలేదు, కానీ కార్మికులు సింగరేణి సంస్థని నా తల్లి సింగరేణి అనేసి వాళ్ళు సంబోధించడం అనేది అది ఒక్క సింగరేణి యాజమాన్యానికి సింగరేణి సంస్థకే దక్కుతుంది అనడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఎందుకంటే ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థల్ని మనం చూస్తూ ఉన్నాం, ఎన్నో సంస్థల్ని మనము వింటూ ఉంటాం, కానీ ఒక్క సింగరేణిని మాత్రమే తల్లితో సమానంగా చూసేటటువంటి కార్మికులు అది సింగరేణి సంస్థకే దక్కుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని వేళలా సింగరేణి ముందుండాలి, సింగరేణి రేపు దేశంలోనే అన్ని సంస్థలకు దిశానిర్దేశం చేయగలిగేటట్టు ఉండాలి. ఒక బొగ్గు ఉత్పత్తితో ఆగకూడదు, ఇటు పవర్ ప్లాంట్లోనూ రేపు అన్ని విధాలుగా కూడా విస్తరించాలి. అవసరం అనుకుంటే వారు ఒక మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది, మనం ఎన్నో కలలు కన్నటువంటి బయ్యారం స్టీల్ ప్లాంట్ని సైతం సింగరేణి వాళ్ళకు అప్పచెప్పైనా సరే అది మనం సాధించుకోవాలి అనేసి గతంలోనే సింగరేణి సంస్థ ద్వారా మరి అక్కడ ఉండేటటువంటి ఐరన్ ఓర్ లభ్యత మీద కూడా సర్వే చేయించినటువంటి సందర్భాల్ని మనం చూసాం.